కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా రిలీజ్. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్, కర్ణాటక నుంచి ఖర్గేకు అవకాశం. రాజ్యసభ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల. వివిధ రాష్ట్రాల నుంచి 11 మందిని ప్రకటించిన బీజేపీ. ఏపీలో రాజ్యసభ స్థానాలపై తేలిన లెక్క. టీడీపీకి 3, జనసేనకు 1 స్థానం, బీజేపీకి నో ఛాన్స్. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు సీఎం రేవంత్ పర్యటన. జడ్చర్లలో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం. పాలమూరు ప్రాజెక్టులు పూర్తికి చర్యలు తీసుకోవాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ సదస్సుకు హాజరు కానున్న సీఎం. కేబినెట్ భేటీలో అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్. అగ్రిగోల్డ్ బాధితుల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన సీఎం. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయి. గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ ఎదుగుతుందన్న మంత్రి శ్రీధర్ బాబు. వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ వాళ్లు చరిత్రలో ఏమయ్యారో అందరికీ తెలుసు. ప్రకాష్ రాజ్ ట్వీట్ పై స్పందించిన నటి హేమ. అమీర్పేట్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం. టాయ్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్ధం, తప్పిన ప్రాణాపాయం. భూముల విలువలు 100% పెరుగుతాయన్న మంత్రి పొంగులేటి. ప్రభుత్వానికి 1400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు హరీష్ రావు లేఖ. భద్రాచలం దగ్గర కరకట్టల నిర్మాణం చేపట్టాలని డిమాండ్. సింగరేణిలో లేని బొగ్గును రికార్డులో చూపిస్తున్నారు. 1500 కోట్ల గోల్మాల్ చేశారని కేటీఆర్ ఆరోపణ. రష్యాలో మంత్రి లోకేష్ పర్యటన. నోవోస్టెల్ చైర్మన్ తో సమావేశం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేవీపీ రామచంద్రరావు లేఖ. వైఎస్ హయాంలో కేసులు పెట్టినట్టు నిరూపించాలని సవాల్. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. విశాఖ జిల్లా గోపాలపట్నంలో భారీ అగ్ని ప్రమాదం. పెరల్ షాప్ లో ఎగిసిపడ్డ మంటలు. హైదరాబాద్ లో రోడ్డు ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఫోకస్. మియాపూర్ న్యూ కాలనీ వద్ద ఆక్రమణల తొలగింపు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం. ఒంగోలులో రిమ్స్ ఆసుపత్రిపై పిడుగుపాటు. ఒక్కసారిగా ఉలికిపడ్డ ఆసుపత్రి సిబ్బంది, రోగులు. ఇండీ కూటమి నుంచి డీఎంకే అవుట్. జూన్ 8న సమావేశానికి రాబోమని అధికారిక ప్రకటన. ప్రధాని మోడీతో వెనజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ భేటీ. గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ. ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ కలకలం. దక్షిణ కివీలోని కటానా పట్టణంలో వ్యక్తి మృతి. ఆఫ్ఘనిస్తాన్ 3 వన్డే సిరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ. తొడ కండరాల గాయంతో వైదొలిగినట్టు ప్రకటించిన బీసీసీఐ.